మకర రాశి. ఇక మకర రాశి వారికి రోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్టయితే మకర రాశి వారికి దూర ప్రయాణాల కొరకు చేసే నిర్ణయాలు అధికంగా ఉంటాయి. వ్యాపార వ్యవహారాలని దూర ప్రదేశాల్లో విస్తరించడానికి నూతన నిర్ణయాలు చేపడతారు. శత్రువుల మీద విజయం సాధిస్తారు. ప్రత్యర్థులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసినా కూడా మీ యొక్క కృషిశీలతను పెంపొందించుకుంటూ వారి మీద మీరు విజయాన్ని సాధించడానికి అన్ని విధాలా కృషి చేస్తూ ముందుకు పెడతారు. అంతేకాకుండా ఏదన్నా మీరు ఇతరులకి సహకారాన్ని అందించడంలో కూడా ముందుండడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటారు. జీవిత భాగస్వామి కొరకు కూడా ఖర్చులు పెట్టడానికి అవకాశం ఉంది. దూర ప్రదేశాలు సందర్శించడానికి మీరు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. తండ్రి పెద్దల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. కుంభరాశి. ఇక కుంభరాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వారికి ఎదురు చూసిన విషయాల్లో మంచి ఫలితాన్ని పొందడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సంతాన వర్గం అభివృద్ధి పరంగా ముందుకు పెడుతుంది. అలాగే పోటీల్లో నెగ్గడానికి మీరు చేసే కృషి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. క్రీడాకారులకు కూడా కొంతవరకు అనుకూలమైన సమయంగానే దీన్ని పరిగణించవచ్చు. సంతాన వర్గం వల్ల మీకు లాభదాయకంగా ఉండడం, వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా ఉండడం, ముఖ్యంగా మీడియా రంగంలో ఉండేవారికి యూట్యూబ్ మొదలైన విషయాల్లో చేసుకుంటూ ముందుకు వెళ్ళే వారికి కూడా చాలా అనుకూలమైన సమయంగానే దీన్ని భావించవచ్చు. కమ్యూనికేషన్ చాలా చక్కగా ఉంటుంది. అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. అంతేకాకుండా సంతాన వర్గం యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇస్తూ వారి యొక్క పోటీ పరీక్షల్లో నెగ్గడం మీకు ఎక్కువ శాతం ఆనందాన్ని ఇస్తుంది. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మీనరాశి వారికి ఎదురు చూసిన విషయాల్లో మంచి ఫలితాలు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉంది. భాగస్వామి వ్యవహారాల్లో జీవిత భాగస్వామి యొక్క వృత్తిపరమైన అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇచ్చే అవకాశం కనబడుతుంది. తల్లి పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో అనుకూలతలు మీకు ఆనందాన్ని ఇస్తాయి. గృహ సౌఖ్యాన్ని పెంపొందించుకుంటారు. స్థిరాస్తుల మీద దృష్టి కేటాయిస్తారు. కమ్యూనికేషన్ చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ వల్ల వృత్తిపరమైన విషయాల్లో ఇచ్చిన సమస్యల్ని కూడా అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి చాలా చక్కటి సమయంగా భావించవచ్చు. భాగస్వామి యొక్క ఆరోగ్యం, అలాగే వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క వృత్తి మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారపరమైన అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా వరకు బాగుంటాయి.